వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ సినీ చరిత్రలో ఏటా వందలాది సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. అలాంటి ఒక చరిత్రనే సృష్టించింది హాలీవుడ్ మూవీ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. 2026 ఆస్కార్ అవార్డుల రేసు మొదలైనప్పుడు అందరి దృష్టి 16 నామినేషన్లు సాధించిన మైఖేల్ బి జోర్డాన్ స్పిన్నర్ పైనే ఉంది. కానీ ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేసేసరికి అకాడమీ జ్యూరీ సభ్యులంతా ముక్త కంఠంతో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వైపే మొగ్గు చూపారు. ఏకంగా 6 ఆస్కార్లను కొల్లగొట్టి బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కిరీటాలను ఈ సినిమా సొంతం చేసుకుంది. అకాడమీకి ఈ సినిమా ఇంతలా ఎందుకు కనెక్ట్ అయింది? 30 ఏళ్లుగా ఆస్కార్ అందని ద్రాక్షలా ఊరించిన దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఈ సినిమాలో చేసిన మ్యాజిక్ ఏంటి? డికాప్రియో లాంటి సూపర్ స్టార్ ఉన్న ఈ మూవీ సక్సెస్ సీక్రెట్ హీరో వెనుక కాకుండా స్క్రీన్ ప్లే వెనుక ఎందుకు ఉంది? లెట్స్ వాచ్. ఆస్కార్ ఉత్తమ చిత్రం అనగానే కేవలం కలెక్షన్లు సాధించిన సినిమానో లేక భారీ విజువల్స్ ఉన్న సినిమానో ఎంచుకోరు. ఆ సినిమాలో ఉన్న హ్యూమన్ ఎమోషన్, కథ చెప్పిన విధానం, సామాజిక నేపథ్యం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఈ పారామీటర్స్ అన్నింటిలోనూ 100కి 100% మార్కులు కొట్టేసిన సినిమానే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ప్రముఖ రచయిత థామస్ పించన్ రాసిన ఒక క్లాసిక్ నవలను ఆధారంగా చేసుకుని ఈ పొలిటికల్ యాక్షన్ ఎపిక్ ను దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. 16 ఏళ్ల క్రితం విడిపోయిన కొందరు మాజీ విప్లవకారులు తమ పాత శత్రువును అంతం చేయడానికి మళ్లీ ఏకం కావడం అనే పాయింట్ ను ఎంతో ఎంగేజింగ్ గా చూపించారు. ఈ సినిమా బెస్ట్ పిక్చర్ గా గెలవడానికి మొదటి అతిపెద్ద కారణం దీని దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్. హాలీవుడ్ లో గత 30 ఏళ్లుగా ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తీసిన ఈయనకు ఒక్కసారి కూడా ఆస్కార్ దక్కలేదు. అకాడమీ జ్యూరీ ఎప్పుడూ ఆయన సినిమాలను నామినేట్ చేసేది కానీ అవార్డులు ఇచ్చేది కాదు. కానీ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ లో ఆయన తన టేకింగ్ ను పూర్తిగా మార్చేశారు. తనకి అలవాటైన స్లో నెరేటివ్ డ్రామాని పక్కన పెట్టి ఒక భారీ కమర్షియల్ యాక్షన్ ఎపిక్ ను తనదైన ఆర్ట్ హౌస్ స్టైల్లో ఎంతో బ్రిలియంట్ గా బ్లెండ్ చేశారు. కమర్షియాలిటీని, అకాడమీకి నచ్చే సోషల్ డ్రామాను ఆయన బ్యాలెన్స్ చేసిన తీరుకే ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు దాసోహమయ్యాయి. విప్లవం సమాజాన్ని మార్చడానికి మొదలవుతుంది. కానీ ఆ విప్లవం పేరుతో సొంత రక్తబంధాలను వదిలేస్తే ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది. సరిగ్గా ఇలాంటి ఒక ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కిన సినిమానే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులో బెస్ట్ పిక్చర్ గా నిలిచిన ఈ సినిమా యాక్షన్ మూవీ అయినా ఇందులో ఒక అద్భుతమైన తండ్రి కూతుళ్ల ఎమోషనల్ డ్రామా ఉంది. ఒక విప్లవకారుల గ్రూప్ వాళ్ళని అణచివేసే ఒక అవినీతి అధికారి, ఆ అధికారి పెట్టిన ఒక నీచమైన షరతుకు తలొగ్గిన ఒక మహిళ, బిడ్డకు జన్మనిచ్చి ఆ చిన్నారిని తన ప్రియుడికి వదిలేసి పారిపోతుంది. కన్నబిడ్డ కాకపోయినా ఆ చిన్నారిని పెంచడానికి ఆ పెంపుడు తండ్రి పడిన నరకం ఎలాంటిది? 16 ఏళ్ల తర్వాత ఆ బిడ్డకు తానే అసలైన తండ్రినని తెలుసుకున్న ఆ అవినీతి అధికారి సొంత కూతురినే చంపాలని ఎందుకు కుట్ర పన్నాడు? ఆ చిన్నారిని కాపాడేందుకు పెంపుడు తండ్రి ఎలాంటి పోరాటం చేశాడు? ప్రేమకు, స్వార్థానికి, నైతిక విలువలకు మధ్య జరిగిన ఈ అసలైన యుద్ధమే ఈ సినిమా. ఆస్కార్ జ్యూరీని మెప్పించాలంటే సినిమాలో ఖచ్చితంగా బలమైన హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ ఉండాలి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాలో దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ చూపించిన మెయిన్ పాయింట్ అదే. ఈ కథ కేవలం తుపాకుల మధ్య జరిగే యుద్ధం కాదు, మనుషుల మధ్య, మనసుల మధ్య, వాళ్ళ నైతిక విలువల మధ్య జరిగే యుద్ధం. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో ప్యాట్ కల్హోన్ అనే ఒక విప్లవకారుడిగా ఒంటరి తండ్రిగా నటించి ఈ పాత్రకు ప్రాణం పోశాడు. ఒకప్పుడు సమాజం కోసం పోరాడినవాడు పరిస్థితుల ప్రభావం వల్ల తన కూతుర్ని కాపాడుకోవడానికి వ్యవస్థ మీదే తిరుగుబాటు చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? కన్నతల్లి మీద కోపం, పెంచిన తండ్రి మీద అనుమానంతో బతుకుతున్న ఆ 16 ఏళ్ల అమ్మాయి నమ్మకాన్ని ఆ తండ్రి ఎలా గెలుచుకున్నాడు అన్నదే ఈ సినిమా అసలు సోల్. రక్తం పంచుకొని పుట్టకపోయినా ఒక బిడ్డను కంటికి రెప్పలా పెంచుకున్న తండ్రి ప్రేమ ముందు ఎంతటి పెద్ద అధికారైనా, ఎంతటి ఆయుధమైనా తల వంచాల్సిందే అని ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా నిరూపించింది. యాక్షన్, పాలిటిక్స్, రెవల్యూషన్ అనేవి ఈ సినిమాకు కేవలం ఒక బ్యాక్డ్రాప్ మాత్రమే. అసలైన సోల్ అంతా ఆ తండ్రి కూతుల బాండింగ్లోనే ఉంది. అందుకే దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ రాసుకున్న ఈ స్టోరీ, లియోనార్డో డికాప్రియో యాక్టింగ్ కలిపి ఈ సినిమాను ఏకంగా ఆస్కార్ వేదికపై బెస్ట్ పిక్చర్గా నిలబెట్టాయి.